హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సహస్ర చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నట్టుగా అందరినీ నమ్మించి మోసం చేస్తూ ఉంటుంది. ఆ డాక్టర్తో కలిసి కుట్ర పన్నుతూ ఉంటుంది. డాక్టర్ బయటికి వచ్చి విహారీ, పద్మాక్షి వీళ్ళందరితో కూడా చెబుతూ ఉంటుంది. ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ తను చాలా సీరియస్ కండిషన్లో ఉంది. ఇక తను బతుకుతుందన్న నమ్మకం లేదు. కాబట్టి ఇక మీరు మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కబురు చేసుకోండి, తన ఆఖరి కోరిక ఏదైనా ఉంటే తీర్చడానికి ప్రయత్నించండి అని చెప్పి వెళ్ళిపోవడంతో పద్మాక్షి, విహారీ అందరూ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. సహస్ర, నువ్వు లేకుండా నేను ఉండలేనే అంటూ పద్మాక్షి బాధపడుతూ ఉంటుంది. అందరూ కూడా సహస్రతో మాట్లాడడానికి, చూడటానికి రూమ్లోకి వెళ్తూ ఉంటారు. ఇక లోపలికి వెళ్ళేటప్పటికి విహారీ సహస్రని అలా చూస్తూ ఉంటాడు. సహస్ర, నీకేం అవ్వదు సహస్ర అని ధైర్యం చెబుతూ ఉంటాడు. పద్మాక్షి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. బావా బావా అంటూ పిలుస్తూ ఉంటుంది. బావా తాళి అని చెబుతూ ఉంటుంది. సహస్ర, ఏం చెప్తున్నావు, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు అని విహారీ, ఇటు పద్మాక్షి అంటూ ఉంటారు. ఇంతలో డాక్టర్ వచ్చి తను ఏం చెప్తుందో నాకు అర్థమైంది అని చెప్పి తన చేతిలో ఉన్న తాళిబొట్టుని చూపిస్తుంది. ఇదిగో తాళిని కట్టమని అడుగుతోంది అని డాక్టర్ చెప్పడంతో ఇకప్పుడు సహస్ర తాళి కట్టు బావా అంటూ ప్రాధేయపడుతూ అడుగుతూ ఉంటుంది. ఇక యమున విహారీని బయటికి తీసుకువెళ్ళి బ్రతిమలాడుతూ ఉంటుంది. ప్లీజ్ విహారీ, ప్లీజ్ దాని మాట వినరా, దాని ఆఖరి కోరిక తీర్చరా, దానికి బొట్టు కట్టు, ప్లీజ్ విహారీ, నువ్వు నా మీద ప్రమాణం చేసావు, గుర్తుపెట్టుకో, ఈ పెళ్లి చేసుకుంటానని, ఇప్పుడు నువ్వు కట్టక తప్పదు అని అనేటప్పటికీ ఇక సహస్రాన్ని చూస్తూ విహారీ తట్టుకోలేక తాళిబొట్టుని తీసుకొని ఇక సహస్ర దగ్గరికి వెళ్తూ ఉంటాడు. లక్ష్మి ఏమీ చెప్పలేక అలా మౌనంగా ఉండిపోతుంది. లక్ష్మి వంక విహారీ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక ఐసీయూ లోపలికి సహస్ర దగ్గరికి వెళ్తారు. అందరూ కూడా తాళిబొట్టుని తీసుకొని, కట్టరా, తాళి కట్టు, సహస్ర ఆఖరి కోరికనైనా తీర్చరా అంటూ యమున చెబుతూ ఉంటుంది. లక్ష్మి వంక అలా చూస్తూనే ఉంటాడు. ఆ తాళిని పట్టుకొని ఇక చేసేదేమీ లేక సహస్ర బ్రతకాలని చెప్పి అలా సహస్ర మెడలో తాళిపట్టుని ఇక విహారీ లక్ష్మి వంక చూస్తూనే కట్టేస్తూ ఉంటాడు. తన మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. ఇకప్పుడు సహస్ర తను అనుకున్నది సాధిస్తుంది. అలా విహారీకి భార్య అయిపోతుంది సహస్ర. ఇక లక్ష్మి జీవితం ఏం కానుంది? విహారీ ఇటు లక్ష్మికి అటు సహస్రకి ఎలా జీవితాన్ని ఇస్తాడు, ఎవరికి న్యాయం చేస్తాడో చూద్దాం రానున్న